సార్ మీ గుడ్ నేమ్ సార్? డాక్టర్ ఉమాపతి రెడ్డి సార్. నేను ఇన్ఛార్జ్ అసిస్టెంట్ కమిషనర్గా పనిచేస్తున్నాను నవోదయ విద్యాలయ సమితి హైదరాబాద్ రీజియన్లో. ఈ జవహర్ నవోదయ విద్యాలయాలు అనేవి 1985లో ఎన్సీఆర్టీ వాళ్ళు 2 నవోదయాలు స్టార్ట్ చేయడం జరిగింది. దాని తర్వాత ఇప్పుడు ప్రస్తుతానికి అయితే దేశం మొత్తం మీద 661 నవోదయాలు ఉన్నాయి. మేము ప్రతి సంవత్సరము కొన్ని ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ చేస్తాం సార్. మా ఉద్దేశం ఏంటంటే పిల్లలు పుస్తకాల్లో నుంచే కాదు, వాళ్ళు బయట వెళ్ళి వాళ్ళు సొంతగా వాళ్ళు ఆ జిజ్ఞాస అది బయట రావాలంటే వాళ్ళకి ఫ్రీ మైండ్ ఉండాలి. అది మాత్రమే వాళ్ళకి జీవితాంతం గుర్తుపెట్టుకోగలరు. ఆ ఉద్దేశంతో మేము ఇప్పుడు ఈ సంవత్సరం ఇక్కడ రీజనల్ చిల్డ్రన్ సైన్స్ కాంగ్రెస్ అని గీతం యూనివర్సిటీ వాళ్ళ సహకారంతో ఇక్కడ మనం చేస్తున్నాము. ప్రతిరోజు వాళ్ళకి గెస్ట్ లెక్చర్స్ ఉంటాయి. అదేవిధంగా పిల్లలు ప్రజెంటేషన్ చేస్తారు. వాళ్ళకి ఇంట్రెస్ట్ అంటే వాళ్ళ జీవితంలో ఏం కావాలనుకుంటున్నారో ఆ ఏరియాలో వాళ్ళే రీసెర్చ్ చేసి దాని మీద పేపర్ ప్రజెంటేషన్ చేస్తారు. 10 minutes ల్యాబ్స్ విజిట్ చేస్తుంటాము. తర్వాత ఈరోజు కూడా పిల్లల్ని ఒకరోజు మాకు నవోదయాలు న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ప్రకారము బ్యాగ్లెస్ డేస్ అని ఉంది. సంవత్సరంలోకి మినిమం అంటే 15 రోజులు బ్యాగ్లెస్ డేస్. వాళ్ళ పిల్లలు ఎలాంటి బడ్డన్ లేకుండా పుస్తకాలు చేతిలో లేకుండా బయటికి వెళ్ళి నేచర్తో గడిపి వాళ్ళు కొన్ని స్కిల్స్ నేర్చుకోవచ్చు జీవితంలో. దానికోసం చెప్పిన దాంట్లో భాగంగానే ఈరోజు పిల్లలంతా బయట తీసుకొచ్చాము. ఇందాక ఇక్కడ మన మెరైన్ మ్యూజియం చూశారు, ఇక్కడ షీషోర్ తీసుకొచ్చాము. దాని తర్వాత ఎయిర్ క్రాఫ్ట్ మ్యూజియము. ఇట్లా ఈరోజు పూర్తిగా వాళ్ళకి ఏంటంటే పుస్తకము అనేటువంటి ఆలోచన లేకుండా బయట ఎలా ఉంది నేచర్ దాన్ని నేర్చుకోవడానికి మనం ఈరోజు ఇది ప్రోగ్రామ్. మా ఉద్దేశం ఒకటే సార్, నవోదయ అనేది ఒకటే. మేము ఎక్కడ వాళ్ళకి ఏ ఐఐటి కాదు, మెడికల్ కాదు. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే మా ఉద్దేశం ఏంటంటే పిల్లలు వాళ్ళకి లైఫ్ స్కిల్స్ జీవితంలో ఎలా బతకాలి అనేది ఇంపార్టెంట్ కానీ డిగ్రీలతోనే బతుకుతాము లేకపోతే అని లేదు వాళ్ళకి. అదేవిధంగా మేము సంతోషం చెప్తుంటాం. సంతోషం మనకు సంబంధించింది. మీరు ఏం చేసినా సంతోషం ఉండొచ్చు. మీ డే అనేది మార్నింగ్ అనేది చాలా సంతోషంగా మీరు బయట రాగలగాలి. మీ రూమ్లో నుంచి, మీ హాస్టల్ నుంచి ఎంటైర్ డే కూడా సంతోషంగా ఉంటుంది. అదేవిధంగా చిన్నప్పుడు మీరు ఏ విధంగా సంతోషంగా ఉంటారో ఆ సంతోషం అనేది జీవితాంతం కూడా ఉంటుంది. మా ఉద్దేశం అదే సార్, పిల్లలకి ఆల్రౌండ్ డెవలప్మెంట్ అనేది ఉండాలి. పిల్లలు ఎక్కడ పోయినా నవోదయ అనేది ఒక బ్రాండ్ ఇమేజ్ కావాలి సార్ వాళ్ళకి. ఆ ఉద్దేశంతోనే ఇవన్నీ ప్రోగ్రామ్స్, అది రీజనల్ చిల్డ్రన్ సైన్స్ కాంగ్రెస్ కావచ్చు, విజ్ఞాన్ జ్యోతి ప్రోగ్రాం కావచ్చు, ప్రేరణ ప్రోగ్రాం ఉంది, రీజనల్ కల్చరల్ మీట్ అని ఉంటుంది. ఇవన్నీ మనకేంటంటే ప్రోగ్రామ్స్ పిల్లలకి తప్పనిసరిగా వాళ్ళ జీవితంలో వాడు ఎలాంటి ఒడిదుడుకులు ఎలాంటి సమస్యలు వచ్చినా నేను తట్టుకొని నిలబడగలను, నేను నలుగురు సహాయం చేయగలను. మేము ఒకటే చెప్తున్నాం పిల్లలకి, ఎంప్లాయర్ అనేది ఒక్క అక్షరమే డిఫరెన్సు. నువ్వు ఏ పని చేసినా నలుగురికి ఉద్యోగం కల్పించగలవు. ఆ ఒక్క అక్షరం ఎంప్లాయర్ 6 అంతే. అది మీరు గుర్తుపెట్టుకుంటే జీవితంలో తప్పనిసరిగా పైకి వస్తారనే ఒక భావనతోనే సార్ మాది. ఆ ఉద్దేశంతో వర్క్ చేస్తున్నారు. దీనికి పూర్తిగా ఇది ఫండెడ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సార్, డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్. పిల్లల దగ్గర నుంచి ఏ ఒక్క రూపాయి కూడా పిల్లల నుంచి కలెక్ట్ చేయము. వాళ్ళకి షూ పాలిష్ నుంచి వాళ్ళకి తలబెట్టుకున్న ఆయిల్ వరకు ప్రతి ఒక్కటి ఫ్రీ ఉంటుంది సార్. ఇది నవోదయ విద్యాలయ యొక్క మూల. ఇప్పుడు ఎంతమంది పిల్లలు వచ్చారు, ఏ స్టేట్ నుంచి వచ్చారు, ఏ ఊరు నుంచి వచ్చారు సార్? సార్ ప్రస్తుతానికి మనకి కేరళ, కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణ, పాండిచ్చేరి, కరైకల్, మాహే, ఈ అండమాన్ నికోబార్ ఇక్కడ నుంచి పిల్లలు వచ్చారు సార్. మొత్తం 77 నవోదయ విద్యాలయాలు. దాంట్లో మనకి ఇప్పుడు ఈరోజు ఇక్కడ రిపోర్ట్ చేసిన వాళ్ళు 72 నవోదయ విద్యాలయాలు సార్. 72 దీంట్లో 40 మంది అబ్బాయిలు, 32 మంది అమ్మాయిలు వచ్చారు సార్. సార్ ఇది ప్రతి సంవత్సరం కంటిన్యూ చేస్తారా లేదా స్టేట్ వేజ్ చేస్తారా? ఓన్లీ నవోదయ సెంటర్స్ వాళ్ళే తీసుకెళ్ళడం జరుగుతుందా ప్రతిను? సార్ నవోదయ మాత్రమే ఉంటుంది సార్, స్టేట్కి మాకు సంబంధం ఉండదు. నవోదయనే చేస్తాం సార్. మా నవోదయకే మాకు క్లస్టర్ లెవెల్, రీజనల్ లెవెల్ కమిటీలు ఉంటుంది. అక్కడి నుంచి పిల్లల్ని సెలెక్ట్ చేసుకొని ఎవరు మెరిటోరియస్, ఎవరికి సైంటిఫిక్ ఇంట్రెస్ట్ ఉంది వాళ్ళని తీసుకొచ్చి చేస్తుంటాం సార్. అది దీనికి మాకు స్టేట్కి అలాంటి సంబంధం ఉండదు. ఇది కంప్లీట్గా ఇది సెంట్రల్ ఫండింగ్. ఎస్ సెంట్రల్.